హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ముందు వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి. ముందు వ్లాగ్ నాగమ్మ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి, తిరుమలగిరి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా అక్కడే స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటే ఇది వెళ్ళేటప్పుడు చూసామన్నమాట. శ్రీ గురువాయప్పన్ టెంపుల్ అనమాట. గురువాయూరప్పన్ అంటారు కదండి, ఆ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి ఆర్మీ వాళ్ళదండి. నాకు అస్సలు తెలియదండి. మేము వెళ్ళేదలికే అక్కడ ఆర్మీ వాళ్ళు పెద్ద వ్యాన్లో వెక్కుతూ ఉంటారు కదండి, అదైతే చూసామన్నమాట. సో వాళ్ళు చెప్పారు ఇది వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న టెంపుల్ అని చెప్పేసి. లోపలైతే అందరు దేవుళ్ళు ఉన్నారండి. ఎంత బాగుంది తెలుసా అండి. ఇంకా అక్కడి నుంచి రాబుద్ది కాలేదనమాట, అంత బాగుంది. అసలు వెళ్ళాలనుకోలేదు. ఇంటికి వెళ్తూ ఉంటే చూడు బయట నుంచి ఎంత బాగుందో, లోపల ఎలా ఉందో చూద్దాం పదా అని వెళ్ళామండి. ఎంత బాగుందో చూడండి. అసలు ఫుల్ గ్రీనరీ, మొత్తం పూల చెట్లు. తర్వాత లోపల నేను బయట నుంచి చూపిస్తాను చూడండి. ఆ టెంపుల్ మాదిరి ఉంది. అక్కడైతే లోపల అందరు దేవుళ్ళు ఉన్నారండి. వినాయకుడు, రాముడు, కృష్ణుడు, బాబా, ఇంకా లేని దేవుడు లేడండి. అందరు దేవుళ్ళు అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. అక్కడ మేము వెళ్ళేదరికే కొద్దిమంది ఇంకా అలాగే చూడడానికి వచ్చారన్నమాట. మేము కూడా అంతా చూసి అక్కడ మంచి మంచి అంటే గ్రీనరీ బాగుంది కదండి. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. ఇంకా అలా ఆర్మీ వాళ్ళని ఫస్ట్ టైం అండి దగ్గర నుంచి చూడడం. మా పాప అయితే పిక్ అడిగిందనమాట, ఒక ఫోటో తీసుకొచ్చా అంటే లేదు సారీ అని చెప్పారనమాట వాళ్ళు. లేదా నేను ఆ పిక్ తీసుకుంటే మీకు చూపించేదాన్ని. అలా అంటే కొద్దిమంది ఉంటారండి చాలా స్ట్రిక్ట్గా, జెన్యున్గా ఉంటారు. అంటే మనం మా పిక్స్ ఎక్కడన్నా పెడతామని చెప్పేసి వాళ్ళు వద్దంటారనమాట. కొద్దిమంది ఇస్తారు. ఇదే అండి నేను చెప్పినది. లోపల చూడండి అందరు దేవుళ్ళు ఉన్నారు. చాలామంది వచ్చారండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇంకా నేను ఇంట్లో కూడా ఏం చేయలేదన్నమాట. ఇంకా ఎలా ఇంకా త్వరగా వెళ్తే వంట చేద్దాంలే అని అనుకున్నాను అనమాట. బట్ నిన్నటిది ఇంకా కర్రీ ఉంటే ఇంకా పర్లేదులే, అన్నం ఒకటే అని చెప్పేసి అనుకొని ఇంకా రిలాక్స్గా ఇది కూడా చూసుకొని వెళ్ళామన్నమాట. బట్ అనుకోకుండా వచ్చినా కూడా ఒక మంచి ప్లేస్ అయితే చూసామన్నమాట. మీలో ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్? మ్యాక్సిమం తిరుమలగిరి నాగదేవత టెంపుల్ చాలామంది విజిట్ చేసింటారు. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని కూడా చూసింటారు. బట్ వెళ్తుండే దారిలోనే ఉన్న ఈ టెంపుల్కి ఎంతమంది విజిట్ చేశారు, ఎంతమందికి ఇది తెలుసు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఎంతమంది అంటే ఈ విజిట్ చేయలేదు, మాకు తెలియదు అని కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా తెలియదు, ఫస్ట్ టైం చూస్తుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా చూసిన వాళ్ళు అవుతారు. ఇంకా కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి. ఇంకా బయటకు వచ్చేదలికే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయామన్నమాట. మధ్యలో గ్రీనరీ ఒక్కటి వేశారు కాబట్టి సరిపోయింది. ఇంకా ఇటు సైడ్ వెళ్ళామన్నమాట. చూస్తే కనుక చాలా బాగా సరస్వతీదేవి, బాబా అందుకుంటే ఇంకా పిల్లలు అక్కడ పిక్స్ అయితే దిగారనమాట. అంతా మొత్తం చుట్టేదలికే చాలా సేపు పట్టిందండి. ఎంత స్పేసియస్గా ఎంత బాగా కట్టారండి. అసలు మేమైతే చూసి ఆశ్చర్యపోయామన్నమాట. ఇక్కడైతే ఓషిక మందారం పూలు ఉన్నాయండి. అక్కడ ఎన్ని ఉన్నాయంటే ఇంకా అమ్మ కోస్తానమ్మా అంటే వద్దు ఏమన్నా అంటారేమో అనుకున్నాను. బట్ ఎవరు లేరు కదా, కోస్తానమ్మా ఏమనర్లే అని చెప్పి ఓషిక కోసిందనమాట. అలా పట్టుకొని అందుకే చూపిస్తుంది మీకు. ఇంక ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోయామండి. నెక్స్ట్ అయితే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇక్కడ చూడండి దారిలో కూడా మిలిటరీ హాస్పిటల్స్, అన్ని మిలిటరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అన్నీ అవేనండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.